వీళ్ళ ఏజెంట్లు ఒకవేళ వీళ్ళు ఎట సంతకం పెట్టారు ఏజెంట్లు? ఏజెంట్ లేడు, నువ్వు ఎన్నికల సంఘానికి ఏమని ఇవ్వాలి? వెంటనే కోర్టుకు వెళ్ళాలి కదా, లీగలేదుగా ఫైట్ చేయట్లేదు వీళ్ళు. ఇప్పుడు క్రిందటిసారి కూడా వీళ్ళు చేసిన తప్పేంటి? ఈవీఎంలు తేడా ఉంది, లేకపోతే 12% ఓట్లు ఎక్కువ పడ్డాయి, ఇవన్నీ ఎలక్షన్ పిటిషన్ వేయాలి కదా 45 రోజుల్లోపు. 16 పోలింగ్ కేంద్రాలు రీపోలింగ్ అడుగుతున్నది అందుకే అడిగారు. వైసీపీ వాళ్ళు ఎవరికి ఇచ్చి వచ్చారు ఇది లెటరు? ఎలక్షన్ ఎన్నికల అధికారికి. ఎక్కడ కనబడింది? తర్వాత ఇవాళ 2, 3 అనౌన్స్మెంట్ కనిపించింది, 2, 3 చోట్ల. అది బహిష్కరించారు. ఎందుకు బహిష్కరిస్తున్నావు నువ్వు ఇవాళ? పాయింట్ ఇక్కడ మనకి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసేదో తెలుగుదేశం వాళ్ళని ప్రొజెక్ట్ చేసినో చూసుకుని మనం డిబేట్ చేయాల్సి వస్తుంది. రియాలిటీ ఎన్నికల సంఘం ఫెయిల్ అయింది, పోలీసు ఫెయిల్ అయ్యారు వాస్తవం తెలియచెప్పడంలో. ఒక ఆస్పెక్ట్ లో పోలీసులు కరెక్ట్ గా పనిచేశారనిపించింది నాకు. ఎందుకంటే అవినాష్ రెడ్డిని తీసుకెళ్లిన వాళ్ళు రాంభూపాల్ రెడ్డిని కూడా పట్టుకెళ్లారు. ఇది బ్యాలెన్స్. అదే సమయంలో అవినాష్ రెడ్డి మధ్యలో నుంచి వెనక్కి వచ్చేసాడు, పోలీసులు తప్పించుకుని. వెనక్కి వచ్చినటువంటి సందర్భంలో స్వయంగా డిఐజీ వచ్చి కూర్చున్నాడు అతని పక్కన. బలవంతంగా తీసుకెళ్ళడం కాకుండా అతని పక్కన వచ్చి కూర్చుని అతను ఇంకెవరికి ఏ ఆర్డర్స్ ఇవ్వని విధంగా ప్లాన్ చేసుకొచ్చాడు. సాధారణంగా ఏం చేస్తారు అక్కడ? దొంగ ఓట్లు అంటే రీసైక్లింగ్ ఇట్లాంటివి ప్లాన్ చేస్తారు అక్కడ కూర్చుని.